భారత్కు తిరిగి వచ్చిన పిప్రహ్వా బుద్ధుడి అవశేషాలు 127 సంవత్సరాల క్రితం 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా గ్రామం నుండి బుద్ధుడి అవశేషాలను కొన్ని రత్నాలను బ్రిటిష్ వారు తీసుకువెళ్లారు. 1898లో అప్పటి బ్రిటిష్ ఎస్టేట్ మేనేజర్ అయిన విలియం కాక్స్టన్ పెప్పే ఒక పురాతన బౌద్ధ స్తూపం తవ్వి బుద్ధుడి అవశేషాలను, అక్కడ లభించిన విలువైన వస్తువులను తన వెంట తీసుకువెళ్లాడు. ఈ స్తూపం ఉన్న పిప్రహ్వా గ్రామం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఉంది. ఆనాడు లభించిన ఈ విలువైన ప్రాచీన సంపద ఎక్కువగా బ్రిటిష్ మ్యూజియంకు తరలిపోగా కొన్ని శ్రీలంకకు వెళ్లాయి. 2025లో ఈ సంపదను మోడీ గారు భారత్కు రప్పించారు. వీటిల్లో 349 రత్నాలు, బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు, రిలిక్సరీలు అంటే బుద్ధుడి అవశేషాలను భద్రపరచబడిన దంతపు పెట్టెలు, పాత్రలు ఉన్నాయి. ఈ పురావస్తు సంపద భారతదేశానికి వచ్చిన సందర్భంగా జనవరి 3వ తేదీ ప్రధాని మోదీ లైట్ అండ్ ది లోటస్ అనే ఒక అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, బుద్ధుడి అవశేషాలు కేవలం పురాతన వస్తువులు కాదని, భారతీయ నాగరికతతో విడదీయలేని ఆధ్యాత్మికత వారసత్వం అన్నారు. దాస్యం అనేది కేవలం రాజకీయం, ఆర్థిక సంబంధం మాత్రమే కాదు, అది మన వారసత్వాన్ని కూడా నాశనం చేస్తుందన్నారు. ఈ అవశేషాలు భారతీయ నాగరికతకు, ఆధ్యాత్మికతకు విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. బుద్ధుడి సందేశం వసుదైక కుటుంబం భావనను ప్రతిబింబిస్తుందన్నారు. బుద్ధుడి బోధనలు కేవలం భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. బుద్ధుడి అవశేషాలను తిరిగి పొందడం ద్వారా భారతదేశం తన సాంస్కృతిక గౌరవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. दर्शन के लिए भगवान बुद्ध के विचारों से जुड़ने के लिए एक बार यहाँ अवश्य आए। भगवान बुद्ध की हमारी ये साझा विरासत इस बात का भी प्रमाण है कि भारत सिर्फ पॉलिटिक्स, डिप्लोमेसी और इकोनॉमी से ही नहीं जुड़ता। भारत केवल भगवान बुद्ध के पावन अवशेषों का संरक्षक नहीं है, बल्कि उनकी परंपरा का जीवंत वाहक भी है।